హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సి టెక్ ఇన్ తెలుగు. సి షార్ప్ లో కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఏదైనా ఒక డేటా ఒక టైప్ ఉంటుంది, ఒక సైజ్ అనేది దానికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డేటా టైప్. ఒక అప్లికేషన్ లో డేటాని చూడాలన్నా, డేటా అనేది స్క్రీన్ పైన చూపించాలన్నా డేటా టైప్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. సి షార్ప్ లో చాలా రకాల డేటా టైప్స్ ఉన్నాయి. డేటా టైప్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. వాటిలో వచ్చేసి వాల్యూ టైప్ డేటా టైప్ ఒకటి, రిఫరెన్స్ టైప్ డేటా టైప్ ఒకటి, పాయింటర్ టైప్ డేటా టైప్ ఒకటి. వాల్యూ టైప్ డేటా టైప్, రిఫరెన్స్ టైప్ డేటా టైప్ చూద్దాం. డేటా టైప్ లేనిదే ఏ అప్లికేషన్ బిల్డ్ చేయడం చాలా అసలు జరగదు. అట్లాగా డేటా టైప్ అనేది మ్యాండేటరీగా అవసరం ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయాలంటే. వాల్యూ టైప్ డేటా టైప్ అంటే యాక్చువల్ వాల్యూ డైరెక్ట్లీ ఆఫ్ ద వేరియబుల్. వీటిలో వచ్చేసి బైట్ డేటా టైప్ ఒకటి. బైట్ డేటా టైప్ అంటే మనం ఫోటోస్ అప్లోడ్ చేసుకోవాలన్నా, వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలన్నా బైట్స్ యూజ్ చేస్తాం. బైట్స్ యూజ్ చేసేటప్పుడు ఈ బైట్ డేటా టైప్ అనేది అవసరం అవుతుంది అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు. అలాగే ఎస్ బైట్, రెండు ఒకటే. బైట్ ఎస్ బైట్ అంటే ఒక రేంజ్. ఎస్ బైట్ ఒక సైజ్ ఉంటే బైట్ ఒక సైజ్ ఉంటుంది. అట్లా ఇంటీజర్ డేటా టైప్స్, షార్ట్, యూ షార్ట్, ఇంకంటే ఇంటీజర్. ఇంకా ఇంటీజర్ లో 16, ఇంటూ 32, ఇంటూ 64 అనేది వాటి రేంజెస్ అనేది పెరుగుతా ఉంటాయి. ఇంట్లోనే సైజెస్ అట్లాగే యూ ఇంటూ లాంగ్ అనేది చాలా పెద్ద ఇంటీజర్ అంటే యూ లాంగ్. ఇప్పుడు వచ్చేసి ఇంటీజర్ టైప్ లోనే వేరే టైప్ ఆఫ్ డేటా టైప్ ఫ్లోట్ డేటా టైప్ అని అంటే, ఇప్పుడు బ్యాంక్ లో మనకి మన ఫోన్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పిన్ వచ్చిన తర్వాత మనకి ఫ్లోట్ వాల్యూ చూపిస్తుంది అమౌంట్ అనేది. అలాగే ఫ్లోట్ డేటా టైప్ అంటే ఫ్రాక్షన్ కలిగి ఉండాలి. ఫ్రాక్షన్ అంటే డాట్, నంబర్ తర్వాత డాట్ అనేది ఉంటుంది, ఫ్రాక్షన్ కలిగి ఉంటుంది అనేది. అట్లాగే ఫ్లోట్ లో డబుల్, ఫ్లోట్ అన్న డబుల్ అన్న ఉంటాయి. కాకపోతే డబుల్ రేంజ్ అనేది దాని సైజ్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. బూల్ అంటే ట్రూ ఆ ఫాల్సా, ఈ రెండే ఉంటది, లేదా ట్రూ ఆర్ ఫాల్స్. అలాగే బూలియన్ డేటా టైప్. వచ్చేసి రిఫరెన్స్ డేటా టైప్స్ చూస్తే, వాట్ ఈస్ రిఫరెన్స్ డేటా టైప్? అసలు రిఫరెన్స్ డేటా టైప్ అంటే ఇట్ డస్ నాట్ కంటైన్ ఇట్స్ యాక్చువల్ వాల్యూ, ఇట్ స్టోర్స్ ద అనదర్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ అడ్రస్. దీంట్లో అర్రే వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. స్ట్రింగ్ అని అంటే యాక్చువల్ గా రిఫరెన్స్ టైప్ డేటా టైపే. అలాగే ఇంటర్ఫేసెస్, క్లాసెస్, నెక్స్ట్ హూప్స్ కాన్సెప్ట్స్ లో వస్తాయి. అప్పుడే చూడు. క్యార్ డేటా టైప్ అనేది కూడా వాల్యూ టైప్ డేటా టైపే. క్యార్ లో వచ్చేసి సింగిల్ కొటేషన్ లో ఒక క్యారెక్టరే ఉంటది, ఒక క్యారెక్టరే సెట్ పెట్టుకోవాలి కూడా. స్ట్రింగ్ లోకి వస్తే డబుల్ కోట్ పెట్టుకొని దాంట్లో ఒకటికి మించి ఉండాలి క్యారెక్టర్, అప్పుడే అది స్ట్రింగ్ అవుతుంది.